మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము. ఆమె యొక్క కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ప్రభు యొక్క పుట్టుకలోనే ప్రభు యొక్క మరణమును గూర్చి తెలియచేయబడుతున్నటువంటి వాక్యం. క్రిస్మస్లోనే సిలువను గూర్చి తెలియచేయబడుతున్నటువంటి వాక్యం. ఆయన రక్షించును, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. అంటే వారి పాపముల నుండి రక్షించాలి అంటే అది ఎలా సాధ్యమవుతుంది? పాపముల నుండి రక్షించాలి అంటే బలి అనేది జరగాలి అని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడుతూ ఉంది. అందుకని ప్రభువును గూర్చి చెప్పబడుతున్న మాట ఏమిటి? ఆయనను యేసు క్రీస్తు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. అభిషిక్తుడు అను మాటకు అర్థము బలి అర్పింపబడవలసిన వాడు అని అర్థము. యేసు క్రీస్తు బలి అర్పించబడి తన ప్రజలను రక్షించును. ప్రభువైన యేసు క్రీస్తు మనల్ని రక్షించడానికి వచ్చాడు అనే సంగతిని మరి తెలియజేసేందుకు దేవుని యొక్క దూతలలో ఒకరు గబ్రియేలు. ఆ దూత దిగి వచ్చి చెప్తున్న మాట, ఇదిగో సువర్తమానము, సువర్తమానము, మీకు ఎంతో సంతోషకరమైనటువంటి వర్తమానము అని తెలియజేస్తుంది. దేవుడు మనిషిని రూపించాడు. దేని కొరకు రూపించాడు? దేవుని స్తుతిస్తూ దేవుని చిత్తానుసారంగా జీవించడానికి దేవుడు మనిషిని రూపించాడు. దేవుడు మనిషిని రూపించినప్పుడు యథార్థవంతుడిగా రూపించాడు. ఎటువంటి కల్మషము లేదు. యథార్థవంతుడిగా రూపించాడు, యథార్థవంతుడిగా తయారు చేశాడు. అయితే ఇదిగో దేవునంటే ఇష్టం లేనటువంటి సైతాను ఏదోను వనములో మొట్టమొదటిసారిగా పాపమును విత్తినది. ఆదాము హవ్వల యొక్క విషయంలో పాపమును విత్తి వారిని పాపంలోనికి నెట్టివేసింది. అలాగూ వారు పాపంలో మునిగిపోయారు. ఆ తర్వాత వారి ద్వారా పాపము సంక్రమిస్తూ వస్తూ ఉంది. ఆ పాపంలో నుంచి బయటపడడానికి ఎవ్వరికి కూడా చేతకానటువంటి సమయంలో దేవుడే తాను నిర్ణయించుకున్నటువంటి విషయము ఏమిటి? నేనే స్వయంగా వెళ్ళాలి, వెళ్ళి నన్ను నేను బలిగా అర్పించుకొని వారిని ఆ పాపంలో నుంచి విడుదల చేయాలి అనే విషయాన్ని ఇదిగో ప్రభువు ఆ సభలో డిస్కస్ చేయకుండా ప్రతి ఒక్కరితో మాట్లాడకుండా ఉంటాడా? ఎందుకని? ఇప్పుడు ఒక విషయాన్ని, ఒక సమాచారాన్ని తీసుకుని వెళ్ళాలి. సమాచారాన్ని తీసుకుని వెళ్ళాలి. ఆ దూత ఎక్కడికి వెళ్ళాలి? భూమి మీదకి వెళ్ళాలి. ఏం చెప్పాలి? ఇదిగో సర్వలోకమునికి కూడా సంతోషకరమైన ఒక వర్తమానం తెలియజేస్తూ ఉన్నాను, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అనే విషయాన్ని తెలియచేయాలి. మరి ఆ మాట తెలియచేయాలంటే ఇక్కడ ఏం జరగాలి? ముందుగానే ఆ విషయం డిస్కస్ అయి ఉండాలి. ఆ విషయం గురించి చర్చ జరిగి ఉండాలి. అయితే మరి ఈ చర్చ జరిగినప్పుడు ఈ చర్చలో భాగంగానే వారికి ఒక విషయం కూడా తెలుస్తూ ఉంది. ఆ దూతల సభలో కూడా ఒక విషయము తెలుస్తూ ఉంది. ఏమిటి? ప్రభువు పుట్టబోతున్నాడు, 33.5 సంవత్సరములు జీవించబోతున్నాడు. ఆ తర్వాత ఏం చేయబోతున్నాడు? బలి అర్పించబడబోతూ ఉన్నాడు. అనగా ప్రభు ఎందుకు పోతున్నాడు భూమి మీదకి? ఎందుకు వెళ్తున్నాడు? తనను తాను బలిగా అర్పించుకోవడానికి వెళ్తున్నాడు. మరి ఇప్పుడు ఈ విషయాన్ని తాను ఎలాగ చెప్తుంది? సంతోషకరమైన వర్తమానం అని ఎలాగ చెప్తుంది? తన యొక్క బాధను, ఎందుకని ప్రభువు త్వరలో ఇదే మనుషుల చేత బహు భయంకరంగా హింసించబడుతున్నాడు, బహు భయంకరంగా శిక్షించబడుతున్నాడు. ఈ విషయము తెలిసి ఆ యొక్క బాధను పంటి బిగువన ఉంచుకొని వెళ్ళి ఆ ప్రజలందరూ చెప్తుంది ఏమన్నా తెలుసా? ఇదిగో సంతోషకరమైన వర్తమానము మీకు తెలియజేస్తున్నాను అని. ఎందుకోసము ప్రభు ప్రాణం పెట్టడానికి వచ్చాడు? మనల్ని పాపంలో నుంచి తప్పించడానికి. ఒక సహోదరుడు అన్నాడు,
ప్రభువు ఎప్పుడో చనిపోయాడు కదా, ఆయన ఎప్పుడో ప్రాణం పెట్టాడు కదా, మరి ఎప్పుడో ప్రాణం పెడితే అప్పుడు ఆయన పెట్టినటువంటి ప్రాణంను గురించి మరి ఈరోజు నా మీద ఉన్నటువంటి పాపం తొలగిపోతుందా? సాధ్యమేనా? ఇంకొక మాట ఏమిటి అంటే, అప్పుడెప్పుడో వారు పాపం చేస్తే ఆ పాపంలో ఇప్పుడు నేను కూడా ఉన్నానా అని చెప్పి ఒక సహోదరుడు అడిగినప్పుడు నేను తెలియజేశాను. నేను చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా ఇదిగో ఒక తండ్రి అప్పు చేశాడు, తీర్చలేనంత అప్పు చేశాడు. ఆ తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ తండ్రి చనిపోయిన తర్వాత ఆ అప్పు తీర్చేందుకు ఆ కుమారుడు పనిచేస్తూ ఉన్నాడు. ఆ కుమారుడు పనిచేస్తూ తను కూడా అప్పు తీర్చలేకపోయాడు. ఆ కుమారుడు తర్వాత వచ్చిన కుమారుడు అనగా మనవడు, తను కూడా ఆ అప్పు తీర్చవలసి వస్తూ ఉంది. అలాగా తను పనిచేస్తూ ఉన్నప్పుడు అదే వ్యక్తిని అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఇంకా ఎంతకాలము అని చెప్పేసి అంటే అతను అన్నాడు, నా తండ్రి అప్పులోనే పుట్టాడు, నేను అప్పులోనే పుట్టాను, ఇదిగో నా కుమారుడు కూడా అప్పులోనే పుడుతున్నాడు. నా కుమారుడు అప్పు చేశాడా? చేయలేదు. నా తండ్రి అప్పు చేశాడా? చేయలేదు. కానీ ఎవరు చేశారు? మా ముత్తాత గారు, మా తాతగారు చేసి ఉన్నారు. ఆయన చేసిన అప్పు తరతరాలుగా మీదకి వస్తూ ఉంది. దాన్ని తీర్చలేక ఎందుకని తీర్చలేకపోతున్నాం? ఎందుకని? ఒకవైపు అప్పు ఉంది, మరొక వైపు కుటుంబం సాగడానికి అనేక విధమైన ఖర్చులు, పెండ్లిళ్ళు, పబ్బాలు, మరి ఇంటిలో సామాను, ఇతరులకు పంపకాలు, చదివిప్పులు, ఇవన్నీ వెంట వస్తూ ఉన్నప్పుడు ఒక అప్పు తీర్చలేకపోగా పైగా అప్పుల మీద అప్పులు చేస్తూ ఉన్నాం. అయితే ఆ మనుషుడు అప్పు తీర్చడానికి అవకాశం ఉందా? అవకాశం లేదు. అందుకనే తన తర్వాత వచ్చేవాడు కూడా అప్పులోనే పుడుతూ ఉన్నాడు. పాపము కూడా అప్పు వంటిదే. ప్రారంభంలో ఆదాము అవ్వలు చేసినటువంటి ఆ పాపము అది సంక్రమిస్తూ వస్తూ ఉంది. అదే పాపంలో మనము జన్మతః పాపులమై ఉన్నాము. అయితే దేవుడు గొప్పవాడు. ఒక గొప్ప వాక్యాన్ని వ్రాయించాడు. అదేమిటో తెలుసా? పాప సహితునిలో నుంచి పాపరహితుడు రాగలడా, పుట్టగలడా? యోబు ఈ మాటను చెప్తూ ఉన్నాడు 14వ అధ్యాయంలో 4వ వచనంలో, పాప సహితునిలో నుంచి పాపరహితుడు రాగలడా? అంటే పాప సహితము అంటే పాపాన్ని కలిగి ఉన్నవాడు, పాపరహితుడు అంటే పాపము లేనివాడు. పాపము కలిగి ఉన్న వాళ్ళలో నుంచి పాపరహితుడు రాగలడా అంటే వచ్చి ఉన్నాడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. చాలామంది అంటూ ఉంటారు. మరి దేవుని వాక్యం స్పష్టంగా ఉన్నది. ఏమిటి అంటే, ఈ భూమి మీద ప్రతి ఒక్కడు కూడాను పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారని రోమిలికి రాసిన పత్రికలో ఈ వాక్యాన్ని స్పష్టంగా వ్రాసి ఉంచాడు. ఏ మనుషుడు కూడా నీతిమంతుడు లేడు. ప్రతి ఒక్కడు కూడా పాపం చేసి ఉన్నారు. పాపం చేసి దేవుని యొక్క మహిమను పొందలేని స్థితిలో ఉన్నారు. ఆ పాపము ప్రతి ఒక్కరి మీద నిలిచి ఉన్నది. మరైతే అయ్యా, మరి తల్లి అయినటువంటి కన్యక అయినటువంటి మరియను గురించి మాట ఏమిటి? ఈరోజు యూట్యూబ్లో చూస్తే అంత ఇదే డిస్కషన్. కన్యక అయినటువంటి మరియను గురించిన మాట ఏమిటి? ఆమె కన్యక అయినటువంటి మరియా జన్మతః పాపి, కానీ దాని యొక్క క్యారెక్టర్, తను నడుచుకున్న విధానము, ప్రవర్తించిన విధానము సమస్తము కూడా యథార్థవంతంగా నీతివంతంగా నడుచుకున్నది. మనం బైబిల్లో చూసినట్లయితే ఎవరైనా చూడండి, దేవుడు ఎవరెవరు వాడుకున్నాడు అంటే, మొట్టమొదటిసారిగా నోవాహు, నీతిమంతుడైన నోవాహు. యోసేపు, నీతిమంతుడైన యోసేపు. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో. మనం ఎవరిని చూసినా కానీ నీతిమంతుడు, అక్కడి వరకు అవసరం లేదు. ప్రభువైన యేసుక్రీస్తుకు గార్డియన్గా, ప్రభువైన యేసుక్రీస్తు తండ్రిగా ఉన్నటువంటి యోసేపును గురించి రాయబడిన మాట నీతిమంతుడైన యోసేపు. ప్రభు నీతిమంతులను వెతికాడు, భూమి మీద కనుదృష్టి పెట్టి వెతికాడు.
అలా వెతికినప్పుడు దేవునికి కనిపించింది ఎవరో తెలుసా? కన్యక అయినటువంటి మరియా. ప్రియ చెల్లి, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒకవేళ దేవుడు ఆకాశం నుంచి భూమి మీదకి చూచి ఇదిగో నీతిమంతురాలు, ఇదిగో నీతిమంతుడు, ఇతను నేను వాడుకుంటాను అని చెప్పి ఒకవేళ వెతికే ప్రయత్నము చేస్తే మనం ఉంటామా? కానీ దేవుని కంటికి కనిపించింది కన్యక అయినటువంటి మరియా. దేవుని దృష్టికి ధన్యురాలైంది, దేవుని కృపను పొందుకుంది. సర్వసాధారణంగా యూదులు వారి యొక్క గర్భము, ఆ గర్భములో పిల్లలు ఉన్నప్పుడే వారికి తోరా అనగా యూదుల యొక్క ధర్మశాస్త్రాన్ని వినిపింపజేస్తూ ఉంటారు. అది వారు లోపల ఉన్నప్పుడే వారు వింటూ ఉంటారు. అలాగ విని వారు ఎదుగుతూ ఉంటారు. అలాగా ఎదుగుతూ ఎదుగుతూ భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా వారు నిత్యము కూడా ధర్మశాస్త్ర గ్రంథాన్ని పాటిస్తూ ఉంటారు. మనం ఒకవేళ ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే స్పష్టంగా వ్రాయబడి ఉంటుంది ఎలాగూ నేర్పించాలి వాళ్ళ పిల్లలకు అని చెప్పేసి. అంటే వారు కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, వెళుతున్నప్పుడు ప్రతి చోట కూడా దేవుని వాక్యాన్ని నేర్పిస్తూనే ఉండాలని చెప్పేసి స్పష్టంగా వ్రాయబడి ఉంది. మరి దేవునికి ఎంతో ఇష్టరాలుగా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి కన్యక అయినటువంటి మరియా దేవుని ధర్మశాస్త్రం పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉంటే ఆమె దేవునికి ఇష్టరాలుగా మారి ఉంటుంది. ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు మన పిల్లలను కూడా మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారి పెంచే ప్రయత్నం చేయాలి. ఎందుకో తెలుసా? తల్లిదండ్రుల భయము పిల్లలు కొద్దిగా వయసు వచ్చేంత వరకే. వయసు వచ్చిన తరువాత వారు తల్లిదండ్రుల యొక్క భయం వరకు ఉండదు. కానీ ఎవరికైతే దేవుని భయము ఉంటుందో వారు ఎంత ఎదిగినా కానీ తల్లిదండ్రులకు వారు గౌరవం ఇచ్చేవారిగా ఉంటారు. కనుకనే తెలియజేస్తూ ఉన్నాను, జన్మతః పాపము ఉన్నదేమో కానీ తన యొక్క నడవడిక, ప్రవర్తన సమస్తము కూడాను పరిశుద్ధమైనది. అందుకనే రాయబడిన మాట ఏమిటి? పాప సహితమైన దానిలో నుంచి పాపరహితుడు పుట్టెను. అదే ప్రభువైన యేసు క్రీస్తు. ఈరోజు మనం సంబరంగా జరుపుకుంటూ ఉన్నాం ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పుట్టుకను. ఆయన పుట్టి ఉన్నాడు. అయితే ఎక్కడ పుట్టి ఉన్నాడు? మనలో పుట్టి ఉన్నాడా లేదా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనలో పుట్టి ఉన్నాడా లేదా? ప్రభువైన యేసుక్రీస్తు మనలో పుట్టినప్పుడే నిజమైన రక్షణ. మనలో పుట్టకపోతే రక్షణ లేదు. రక్షణ అనగానే ఎవరికి? ఆయన ప్రజలకు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి, ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి. నమ్మిక ఉంచకపోతే వారికి రక్షణ లేదు. ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదే సరైన సమయము. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రభువైన యేసు క్రీస్తుని మన హృదయంలోకి ఆహ్వానిద్దాం. ఆయన మనల్ని రక్షించేవాడై ఉన్నాడు. మన పాపముల నుంచి మనల్ని తప్పించేవాడై ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకురండి. దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని. పాప సహితునిలో నుంచి పాపరహితుడు పుట్టును అని. అవును, ప్రతి ఒక్కరు కూడా పాపంలో నిండి ఉన్నారు. అయితే పాపం లేనివాడు, పాపము చేయనివాడు, పాపము అంటనివాడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కలంకుడు, శ్రేష్ఠుడు అయినటువంటి ప్రభువు ఆయన పుట్టినటువంటి ఈ రోజున ఇదిగో ఇక్కడ కూర్చుండి ఉండగా, దేవుడు మనల్ని చూచుచూ ఉండగా, ప్రభు మనలో జన్మించుటకై మన హృదయాన్ని ప్రభువుకి అప్పగిస్తే ఎంత బాగుంటుంది.
మహాపరిశుద్ధుడైన పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవ ప్రభువా, ఇదిగోనైనా ఈ విలువైన సమయంలో ఇదిగో ప్రభువా, ఈ మాటలు ఎందరిని చేరి ఉన్నాయో వారి హృదయాలను తెరచి ప్రభువా, వారిలోనికి ప్రభువా ఇదిగో మీరు వచ్చి నిజమైన సంతోషమును, నిజమైన క్రిస్మస్ను వారికి అందింపచేయమని బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.